వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. మన ఛానల్ ఆల్రెడీ 10K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. సో మీరు కానీ అనుకుంటే ఈ సంక్రాంతి కల్లా నాది 10K అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ చూసానండి మహేష్ బాబు మేనల్లుడు యాక్ట్ చేసిన దేవకి నందన వసుదేవ చూసానండి. సో సినిమా ఎలా ఉంది, రివ్యూ ఏంటి, అసలు దీంట్లో మన అబ్జర్వేషన్స్ ఏంటి, ఇవన్నీ చెప్పే ముందు ఈ సినిమాకి స్టోరీని ప్రశాంత్ వర్మ అందించడని చాలా మందికి తెలుసు. మన ప్రశాంత్ వర్మ అంటే ఆల్రెడీ ఒక మైథాలజీ ఎలిమెంట్ నుంచి రిఫరెన్స్ నవి ఎక్కువగా తీసుకుంటారని మనకు ముందే తెలుసు. సో ఈ సినిమాలో కూడా మైథాలజీ నుంచే అలాంటి ఒక కాన్సెప్ట్ నే తీసుకున్నారు. అంటే లైక్ మనకి శ్రీకృష్ణుడు కంసుడు మేనమామ మేనల్లుడు మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో సేమ్ అలాంటి ప్లాట్ తోనే ఈ కథ అయితే రాసుకున్నారన్నమాట. సో ఈ సినిమాలో స్టోరీ లైన్ చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. అంటే ఈ స్టోరీలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఈ జాతకాలు, హీరో వల్ల ఎవరికి ఆపద ఉంటుంది, లేదా వేరే వాళ్ళ వల్ల హీరోకి ఎలాంటి ఆపద ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీకు సింపుల్ గా స్టోరీ లైన్ అయితే చెప్తాను. ఒక ఊర్లో కంసరాజ్ అనే పర్సన్ ఉంటాడు. సో అతను ఎదిరించే దమ్ము ధైర్యం అయితే ఎవరికి ఉండదు. అతను అంత తోపు అనమాట. సో అతను అడిగితే పొలమైనా ఇచ్చేయాలి, లేదా ప్రాణమైనా ఇచ్చేయాలి. కాదని కంప్లైంట్ చేస్తే మాత్రం రాక్షసంగా చంపి పడదొక్కుతాడు అనమాట. సో కాశీ వెళ్లిన కంసరాజుకు చెల్లెలు 3వ సంతానం వల్ల ప్రాణగండం ఉందని ఒక సాధువు చెప్తాడనమాట. సో అప్పటికే తన చెల్లి ప్రెగ్నెంట్ గా ఉందని కూడా చూడకుండా జాలి దయ ఏమీ లేకుండా తన చెల్లి భర్తను కూడా చంపేస్తాడు. సో కంసరాజు చేతిలో మరణించిన వ్యక్తి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో కంసరాజును పోలీసులు అరెస్ట్ చేస్తారు. సో సరిగ్గా ఆ రోజు అతని చెల్లెలకి అమ్మాయి సత్య జన్మిస్తుంది అనమాట. ఓ పిల్లలో సత్యను చూసి కృష్ణ ప్రేమలో పడతాడు. ఆ కృష్ణ ఎవరో కాదు, మన హీరోయే. సత్య అంటే మన హీరోయిన్ అనమాట. అదే మానస వారణాసి. జైలు నుంచి బయటకు వచ్చిన కంసరాజును ఓ అటాక్ నుంచి కాపాడి అతనికి దగ్గర అవుతాడు. సత్య కృష్ణ ప్రేమ గురించి కంసరాజుకి తెలిసిందా లేదా? అసలు కంసరాజుకి తెలియకుండా అతని చెల్లెలు అతని దగ్గర దాచిన నిజమేంటి? సత్య ఫ్యామిలీ గురించి పూర్తి వివరాలు తెలిసాక కృష్ణ ఏం చేస్తాడు, చివరికి ఏమైంది? సో టోటల్ ఇదే అండి సినిమా. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఆ మ్యాటర్ గురించి మనం మాట్లాడాలి. అసలు కథలో మ్యాటర్ ఉందా లేదని ఆలోచించి సెలెక్ట్ చేసుకోవడం హీరోకి ఎంత ఇంపార్టెంటో, ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ కి హీరో సూట్ అవుతాడా లేదా అనేది కూడా చూసుకోవాలి. లేకపోతే సినిమా తేడా కొడుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ దేవకి నందన వాసుదేవ మూవీ. సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ మిస్కాస్టింగ్. అంటే ఆ క్యారెక్టర్లకి సరైన యాక్టర్స్ అయితే సెలెక్ట్ చేసుకోలేకపోయారు. సో ఇలాంటి రీజన్స్ తోనే ఈ సీరియస్ సినిమా కూడా ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయింది. మైథాలజీ టచ్ చేస్తూ ఇలాంటి సినిమాలు తీస్తే దేశవ్యాప్తంగా కూడా మంచి బడ్జెట్ క్రియేట్ అవుతుంది. అంటే ఇంతకుముందు మనం చూసాం నిఖిల్ కార్తికేయ 2లో కృష్ణుడి సీన్స్ కి థియేటర్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనం చూసాం. ఈ టైంలో కృష్ణుడు కంసుడు స్ఫూర్తితో పాన్ ఇండియా హిట్ హనుమాన్ తీసిన ప్రశాంత్ వర్మ ఇలాంటి కథ ఇచ్చాడనేసరికి స్టార్టింగ్ లో అయితే ఒక మంచి బడ్జెట్ అయితే క్రియేట్ అయింది. సో సినిమా రిలీజ్ అయ్యేసరికి దేవకి నందన వాసుదేవ పై అయితే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పాలి. అయినా సరే కాస్త కోస్త అంచనాలతో థియేటర్ కి అయితే కొంతమంది వెళ్లారు. సినిమా స్టార్టింగ్ 15-20 నిమిషాలు చూసేసరికి సినిమా మీద అయితే ఒక ఐడియా వచ్చింది. ఒక స్మాల్ సైజ్ షర్ట్ వేసుకునే నూనూగు మీసాల అబ్బాయికి ఒక ఎక్స్ట్రా లార్జ్ డబుల్ ఎక్స్ఎల్ షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది? సేమ్ టు సేమ్ మాస్ ఇమేజ్ లేదా బల్క్ బాడీ ఉన్న హీరోతో చేయాల్సిన కథను అశోక్ గల్లాతో చేశారని అయితే మనకు ఫీలింగ్ వస్తుంది. సేమ్ అంతే అండి. బోయపాటి సినిమాల్లో మనం భారీ యాక్షన్ సీన్స్ ఎలాంటివి చూస్తామో ఇందులో కూడా అంతే అండి. సేమ్ అదే రొటీన్ రొట్ట. సింపుల్ గా చెప్పాలంటే అశోక్ గల్లా ఏజ్ కి అతను బాడీకి మించిన క్యారెక్టర్ అవడంతో సరిగ్గా సెట్ అవ్వలేదండి. దాంతో క్యారెక్టర్ కథతో కనెక్ట్ అవ్వలేదు. సో తేజ సజ్జా సన్నగా ఉన్నా సరే హనుమాన్ లో మనం ఫైట్స్ చూసినప్పుడు ఆ మైథాలజీ టచ్ గానీ అతనికి దేవుడు అండ ఉండడం ఇవన్నీ కూడా మనం కన్విన్స్ అయ్యాం. కాబట్టి ఈ సినిమాలో అలాంటి టచ్ లేదు కాబట్టి ఫైట్స్ చూసేటప్పుడు మనం అయితే అంత కన్విన్స్ అవ్వలేం. సో హీరో పేరు కృష్ణుడు, హీరోయిన్ పేరు సత్య, విలన్ పేరు కంస. ఇంకా స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా ఉంటాయో అని ఊహించడం అయితే కష్టమేం కాదు. కాకపోతే ప్రశాంత్ వర్మ అయితే ఈ స్టోరీకి డిఫరెంట్ టచ్ ఇచ్చారు కానీ కంసుడికి అయితే సత్యని మేనకోడలు చేశారు. అదే చాలా విచిత్రంగా ఉంది. ఆ మేనకోడల క్యారెక్టర్ కు మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. కథలో హుక్ పాయింట్స్ ట్విస్ట్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇదంతా కూడా రొటీన్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ ట్రీట్మెంట్ చేస్తే మనం చూడలేం కదా. సో అదండి. ఇంకా పాటలేమో మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ చేశారు. సో బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ బీజిఎం అంతా ఓకే. మొత్తం అంతా కూడా కమర్షియల్ ఫార్మాట్ లో ఉందండి. సో సింపుల్ గా చెప్పాలంటే సినిమా అయితే ఒకసారి చూడొచ్చు టైం పాస్ అవడానికి. అదండి ఈ రోజు రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.